ఫాజల్ గారు, మనం మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు చూసాం. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి, జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీని మీద ఒకవేళ జార్ఖండ్ పరిస్థితి పక్కన పెడితే మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణ మీద ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఉంటుందండి. దేనికంటే మనం చూస్తే నైసర్గిక స్వరూపం ప్రకారంగా ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడటం వెనుక అప్పట్లో నిజాం స్టేట్ ఉండేది. ఇది ఆ నిజాం స్టేట్ని 3 ముక్కలుగా చేశారు. ఒకటి కర్ణాటక, ఒకటి మహారాష్ట్ర, ఒకటి తెలంగాణలో. అంటే దాదాపుగా కల్చర్ కానీ మ్యాక్సిమం ఒక 20 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన వాళ్ళ ప్రభావం ఉంటుంది. అందుకే మనం చూసాం, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, రేవంత్ రెడ్డి వెళ్ళారు, వీళ్ళంతా వెళ్ళి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేశారు. ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళంతా గమనిస్తుంటారు. మనం చూసాం, ఇప్పుడు ఫస్ట్ మా కర్ణాటకలో ఎలక్షన్ అయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచింది. ఆ ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. అక్కడ కొన్ని గ్యారంటీ స్కీమ్లు అంటూ ప్రకటించారు, అదంతా మనం చూసాం, ఈజీగా గెలిచింది. ఇప్పుడు ఏమనుకున్నారు, ఈ ఎఫెక్ట్ ఇక్కడ కూడా పడిద్ది అనుకున్నారు. వెళ్ళి వీళ్ళంతా ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి మన సీఎం వెళ్ళి అక్కడ ఓపెన్గా ప్రచారం చేయడం, దాదాపుగా 11 నెలలు టైం అవుతుంది కదా. ఈ టైంలోనే మ్యాక్సిమం మేమంతా చెప్పిన గ్యారంటీలన్నీ అమలు చేసాం, 40,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్ రెడ్డి బాగానే ప్రచారం చేసుకున్నారు అక్కడ ప్రత్యేకంగా. అయితే ఇక్కడ మనకు రిజల్ట్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుందంటే, అక్కడ మహారాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలని నమ్మలేదు, స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనకు రిజల్ట్ని బట్టి కనిపిస్తుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు దారుణంగా ఉండొచ్చు తెలంగాణ పైన. కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి కొంత బాధ్యత ఇచ్చింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం వెళ్ళి మహారాష్ట్రలో కూడా గెలిపించే బాధ్యత వీళ్ళపై ఉంది. పవర్లో ఉన్నారు, ఫండింగ్ చేశారు, అలాగే వీళ్ళంతా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఫెయిల్ అయ్యారు. అసలు ఒక విషయం చెప్పాలంటే, చాలామంది మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తారు, మంత్రి పదవులు వస్తాయి, చాలామంది ఆశతో ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాయనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది అంటున్నారు రేవంత్ని కూడా మారుస్తారు అని. అలాంటి సీన్ అయితే ఉండదు. కానీ రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అంటే పాలన పైన, ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనం చూస్తే ఆయన కొన్ని నిర్ణయాలు ఆయన మంచి ఉద్దేశంతో తీసుకున్నారు. ఒకటి మూసి సుందరీకరణ అనుకోండి, హైడ్రా అనుకోండి, అది చాలా అవసరం. కానీ దాని ఎఫెక్ట్ రివర్స్ కొట్టింది గవర్నమెంట్కి. అంటే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి, త్వరలో దాదాపుగా ఒక 1 ఇయర్ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు మూసి హైడ్రా అంటూ గోక్కున్నట్టే అయింది వీళ్ళకి. అంటే చాలా అసహనం వ్యక్తం అవుతుంది. దీని ప్రభావం చాలా స్పష్టంగా పడుతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోతే దారుణంగా ఉంటుంది. అంటే నేను అనుకోవడం, రేవంత్ రెడ్డిపై ప్రభావం ఎలా ఉంటుందంటే, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించి ఎలా ఉంటుంది అనే దానిపైన, అంటే ఆయన్ని మారుస్తారా లేదా అనేది ఒక 1.5 ఇయర్ తర్వాత తెలియదు. కానీ ఈలోపు ఆయన్ని ముట్టుకుంటారని నేను అనుకోను. దేనికంటే ఆయనకి ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో బ్యాడ్ వచ్చినప్పటికీ ఒకటి కొంత పాజిటివ్గానే వచ్చింది. ఈ మధ్య ఏమైందంటే, కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు కదా, వాళ్ళపైన కోర్టుకి వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు. కోర్టు ఏమి ఇస్తుంది అన్న ఉత్కంఠత ఉన్న నేపథ్యంలో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని చూసి ఇంకా చాలామందిని, ఇప్పుడు ఒక 16 మంది 1/4 కనుక లాక్కొచ్చి పార్టీని విలీనం చేయాలి. ఇప్పటికే 10 మంది ఉన్నారు, ఇంకో 16 మంది వస్తే 1/4 అయిపోతుంది. టోటల్గా 26 మంది వస్తే వాళ్ళతో పార్టీని విలీనం చేసుకోవాలన్న దూకుడు రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒకప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి గట్టి పోటీ ఉండేది. ఇప్పుడు బీజేపీకి అంత తక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మహా అయితే కూటమి వస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ మొత్తం బీఆర్ఎస్ని కనుమరుగు చేసి కాంగ్రెస్కి గట్టి పోటీ ఇదే ఇస్తుందేమో అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అంటే మీరు ఒక విషయం గమనించారా, ఇప్పుడు ఇక్కడ దాదాపు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 సీట్లు గెలిచింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్కి 39 సీట్లు ఉన్నాయి. ఆ 39లో 10 మంది వచ్చారు, ఇంకో 16 మంది వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం ఏంటి ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ. ఆ రోల్ ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పుడు మూసి పెద్ద గొడవ అవుతుంది హైదరాబాద్కు సంబంధించి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళే మూసి నిద్ర చేశారు. అంటే బీజేపీ ఎంత దూకుడుగా ఉంది అంటే, అధికార పార్టీ పైన ఏ లెవెల్లో అటాక్ చేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అంతే కదా. అంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఎంత వ్యూహాత్మకంగా వెళ్తుంది అంటే, రేపు త్వరలో జరగబోయే
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలి. ఎందుకు ఆ ఫీలింగ్ ఉందంటే వాళ్ళకి బీజేపీ మనం చూస్తున్నాం జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ ఒక ఎలక్షన్ అనేది, ఒకవేళ అది ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో గెలిచారు కాబట్టి అది స్పీడ్ అవ్వచ్చు, ఒక 2027లో రావచ్చు. ఒకవేళ ఆ ఎన్నికలు కనుక వస్తే ఇది సెమీఫైనల్లా ఉంటుంది. ఏది జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాడాలంటూ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్తుంది. అంటే ఎంత వ్యూహాత్మకంగా వెళ్తుందంటే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అంటే గెలుపు అనే దాని మీద మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రాలో ఏముంది, టీడీపీ కూటమి ఉంది. ఆ టీడీపీ కూటమిలో జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. అక్కడ మెయిన్గా టీడీపీ ప్రధానంగా ఉంది. ఇక్కడ సేమ్ అది ఇప్పుడు మధ్యలో మూసి ఉంది. మూసి దాటి ఆ కూటమి ఇక్కడికి వస్తే అది బీజేపీ కూటమిగా మారిపోతుంది. ఆ టీడీపీ కూటమి కాస్త బీజేపీ కూటమిగా మారుతుంది అనుకోవచ్చు మనం. అంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ వచ్చి గట్టిగా ప్రచారం చేస్తే ఎఫెక్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే హైదరాబాద్, టోటల్ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ సెటిలర్స్, ఆంధ్రాకి సంబంధించిన సెటిలర్స్ కానీ, టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ చాలా ఎక్కువగా ఉంది. చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎక్కువ ఉంటున్నారు ఇక్కడ, యాక్టివేట్ చేస్తున్నారు టీడీపీ ఓట్ బ్యాంక్ని. తీగల కృష్ణారెడ్డి, బాబు మోహన్ లాంటి వాళ్ళు ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. మల్లారెడ్డి, రంగారెడ్డి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇదంతా చాలా ప్లానింగ్గా ఢిల్లీ స్థాయిలో మోడీ, షా వీళ్ళంతా కూర్చోబెట్టుకుని ఎలాగైనా మనం తెలంగాణలో దెబ్బ కొట్టాలి అంటే కలిసి సేమ్ ఆంధ్రాలో చేసినట్టు ఇక్కడ చేయాలి అన్న ప్లానింగ్తో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం చూసినట్లయితే 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలైనాయి. ఆ ఎన్నికల్లో మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు వచ్చాయి, బీజేపీకి 48 ఉన్నాయి, ఎంఐఎంకు 44 ఉన్నాయి. అయితే దాన్ని పెంచుకొని ఎలాగైనా మేయర్ సీట్ లాక్కోవాలన్న ప్లాన్తోనే బీజేపీ ముందుకెళ్తుందని మనం అనుకోవచ్చు. ఓకే, అసలు బీఆర్ఎస్ ఉంటుందంటారా రాబోయే 5 సంవత్సరాలలో? కనుమరుగైపోతుందా? ఎలా ఉండబోతుంది? అసలు పోటీ ఉంటుందా? గట్టి పోటీ అంటే ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే ఇది, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అనే దాని బదులు బీఆర్ఎస్ కూడా ఎక్కడా తగ్గదు. మీరు చూసినట్లయితే మూసీ మీద వాళ్ళు ఉద్యమం చేశారు. బీఆర్ఎస్కి సంబంధించి మొత్తం డైరెక్షన్ మొత్తం కేసీఆర్దే. డైరెక్ట్ ఆయన బయటికి అందరూ అనుకుంటున్నారు కేసీఆర్ గోల్డ్ గిల్లుకుంటూ ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చున్నాడని. నేను చెప్తా ఆయన ఏం అలా కూర్చోలేదు. ఆయన వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చూశాడు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చూశారు, వాళ్ళంతా అంతగా ఎఫెక్ట్ రాలా. ఇప్పుడు మనం లగచర్లలో చూసాం. అంటే అంతకు ముందు జరిగిన మూమెంట్కి ఇక్కడ వికారాబాద్లో జరిగిన మూమెంట్కి తేడా ఉంది. అంటే అక్కడ ప్లానింగ్లో తేడా ఉంది. నేను అనుకోవడం అక్కడ డైరెక్ట్గా కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ప్లాన్ చేసి అప్పట్లో తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏ లెవెల్లో అగ్రెసివ్గా పోయారో ఆ లెవెల్లో ఒక ఝలక్ చూపించారు కేసీఆర్. ఇప్పుడు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, చాలా ఆశతో ఉన్నారు. కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా కేసీఆర్ రంగంలోకి దూకుతారు. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ ఒక కూటమి కట్టి టీడీపీని కనుక పక్కన తీసుకొస్తే కేసీఆర్ వాడుకుంటారు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారు. మళ్ళీ రూరల్ తెలంగాణలో గట్టిగా బలం ఉంది, వాళ్ళకి బేస్ ఉంది. కాబట్టి కనుమరుగయ్యే అవకాశాలు అయితే ఏముండవు. మళ్ళీ పోటీ అయితే హోరాహోరీగా ఉంటుంది. అయితే ఏ పార్టీకి నష్టం వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందా? ఒకవేళ బీజేపీ ఒక కూటమి కొడితే బీజేపీ కూటమి చాలా బలంగా ఉంటుంది. ఇంకొక పక్క తెలంగాణ సెంటిమెంట్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ కూడా బలంగా ఉంటుంది. కాంగ్రెస్లో అసమ్మతి, మళ్ళీ ఇవన్నీ గొడవలు ఉన్నాయి కాబట్టి అలాంటివి లేకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంటుంది. కానీ ఒకవేళ ఎలా ఉంటుంది అనేది చర్చ అయితే రాష్ట్రంలో చాలా ఆసక్తికరంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీజేపీ ప్లాన్స్ ఏంటంటే ఏం చెప్తారు? బీజేపీ ప్లాన్ ఒకటేనండి, ఎలాగైనా అంటే మొన్న కొద్దిలో పోయారు వాళ్ళు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం కదా, కేవలం 8 సీట్లు ఒక స్థాయిలో వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి వస్తామని కలగన్నారు. 8 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయనేది వాళ్ళు అధ్యక్షుడిని మార్చి అవన్నీ కొన్ని ప్రయోగాలు చేశారు. ఇప్పుడు వాళ్ళకి పిచ్చ క్లారిటీ ఉంది అనుకోవచ్చు మనం. సేమ్ ఆంధ్రాలో చేసినట్టు కూటమి కట్టాల్సిందే, ఆ కూటమిలో టీడీపీ జనసేన ఉండాల్సిందే అనే దాని మీద ఒక క్లారిటీ ఉన్నట్టు. దానికి సెమీఫైనల్గా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎలాగో రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూశారు. భారీ స్థాయిలో మనం చూసాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఒక సునామీలా వాళ్ళ ఆ కూటమి ఎలా గెలిచిందో ఇక్కడ కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయనేది మనకు పొలిటికల్ తెలంగాణ ముఖ చిత్రం అయితే అలా కనిపిస్తుంది. ఓకే, చూద్దాం ఫాజిల్ గారు, అసలు తెలంగాణ మీద మహారాష్ట్ర ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో మనం ముందు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.